అందరికీ నమస్కారం. ఈరోజు మనం రాబోయే వినాయక చవితి సందర్భంగా రోజుకొక వినాయక ఆలయం గురించి తెలుసుకుందాం. భక్తి, చరిత్ర, అద్భుతమైన శిల్పకళ ఒకే చోట ఉన్న ప్రదేశమే ఇది. కేరళలోని కాసర్గోడ్ జిల్లా వద్ద ఉన్న మధుర్ మహాగణపతి ఆలయం. మధువాహిని నది ఒడ్డున పచ్చని ప్రకృతి మధ్యలో వెలసిన ఈ ఆలయం భక్తుల మనస్సులను ఆకట్టుకునే ఒక ప్రత్యేకత కలిగి ఉంది. 10వ శతాబ్దంలో తుళువ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు శాసనాలు చెబుతున్నాయి. కానీ పురాణ కథ ప్రకారం ఒక బాల బ్రాహ్మణుడు భూమి మీద గణపతిని చిత్రంగా గీయగా అది క్రమంగా విగ్రహంగా మారిందని చెబుతారు. అందుకే ఇక్కడ విగ్రహాన్ని స్వయంభూ మహాగణపతి అని పిలుస్తారు. ఇక్కడ గణపతి విగ్రహం సాధారణంగా కనిపించే రూపంలో కాకుండా పంచతల రుద్రాకారంలో ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణ శైలి కేరళ, తుళువ శిల్పకళ మేళవింపుతో అద్భుతంగా కనిపిస్తుంది. ముఖ్యంగా భక్తులు ఇక్కడ కొబ్బరికాయలను సమర్పిస్తారు. కొన్ని సందర్భాల్లో ఒకేసారి లక్షల కొబ్బరికాయలు సమర్పించబడతాయి. ఇది మధుర్ ఆలయానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే మధుర్ శివరాత్రి ఉత్సవం మరియు గణేష చతుర్థి ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈ సందర్భాలలో ఆలయం వెలుగులతో నిండిపోతుంది. సాంప్రదాయ వాయిద్యాలు, భజనలు, ఊరేగింపులు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రత్యేకంగా విద్యార్థులు పరీక్షలకు ముందు ఇక్కడ పూజలు చేస్తారు. అందుకే ఈ దేవాలయం జ్ఞాన గణపతిగా కూడా ప్రసిద్ధి చెందింది. మధుర్ మహాగణపతి ఆలయం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు. ఇది చరిత్ర, శిల్పకళ, భక్తి, సాంప్రదాయం కలిసిన పవిత్ర క్షేత్రం. మీరు ఎప్పుడైనా కేసర్గోడ్ వెళితే తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి.